గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం ఇక భవిష్యత్తులో ఊపందుకోబోతుందనే సమాచారం వస్తుంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అక్రమంగా కేసులు బనాయిస్తోందంటూ ఆయన మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా వెళితే మేము కూడా దానికి తగ్గట్లుగానే ముందుకు పోతాం, ఈ సంస్కృతి విడనాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది అక్రమ కేసు అంటున్నారు, కానీ ఇవి సక్రమ కేసులే. ఇంకా గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలన్నింటికి సంబంధించి అతి త్వరలోనే రోజుల వ్యవధిలోనే కొత్త కేసులు నమోదు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తర్వాత ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? గత ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తొలి అరెస్టు ఎవరిది కాబోతున్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎవరైతే ఉన్నారో ఆయన, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రెండు పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కేసులు ఇప్పుడు నేను మీ వద్ద ప్రస్తావిస్తున్నాను. ఒకటి, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పౌర సరఫరాల శాఖ గిడ్డంగులో ఉన్నటువంటి బియ్యం బస్తాలను దాన్ని పాలిష్ చేసి బంగ్లాదేశ్కి ఇతర యూరోప్ కంట్రీస్ కూడా కాకినాడ పోర్టు వేదికగా, ఎందుకంటే కాకినాడ పూర్తిగా ద్వారంపూడి హ్యాండ్ ఓవర్లో ఉండేది, సో ఆ కాకినాడ కేంద్రంగా విదేశాలకు పంపించినట్టు పరిస్థితుంది. అంటే పేద ప్రజలకు దక్కాల్సినటువంటి ఈ బియ్యాన్ని దాన్ని పూర్తిగా పాలిష్డ్ చేసి పంపించే విధంగా, విదేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా దాన్ని మిల్లింగ్ చేసుకుని అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ ద్వారా ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇతర యూరోపియన్ కంట్రీస్ కూడా పంపించారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి ఇది కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ వచ్చారో పూర్తి స్థాయిలో అన్ని గోదాముల్లో పరిస్థితులు పరిశీలిస్తున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ను కూడా తెప్పించి పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించి, గోడౌన్లోకి పర్యటించి అసలు ఎన్ని బస్తాలు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, ఎన్ని బస్తాలు పేదల వరకు చేరుకున్నాయి, ప్రజల వద్దకు ఎన్ని వెళ్లాల్సినవి వెళ్లకుండా ఆగిపోయినాయి, పక్కదారి ఎక్కడ పట్టించారు, సో రిపోర్ట్స్లో అంటే ఆ ఫైల్స్లో నమోదు చేసినటువంటి విషయాలకు సంబంధించి ఎక్కడ లోటుపాట్లు అన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ అక్రమంగా దీన్ని తరలించే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దీన్ని కాకినాడ పోర్టు వేదికగా చేసుకుని ఇక్కడ కొడాలి నాని గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. సో వారు ఈయన ఇద్దరు కలిసి కుమ్మక్కైపోయి ప్రభుత్వానికి కమిషన్లు చేయడం, వీళ్ళు దండుకోవటం, ఈ విధంగా వ్యవహారం నడిచింది. 2-3 సంవత్సరాల పాటు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. కోట్ల రూపాయలు దండుకున్నారు, ప్రభుత్వ ఖజానాకు లూటీ చేసి తమ సొంత జేబుల్లోకి నింపుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అన్ని డీటెయిల్స్ అధికారులు సమీక్షించి వాళ్ళు వివరాలు తెప్పించుకుంటే ఈ మొత్తం బండారం కూడా ఇప్పుడు బయటపడ్డ పరిస్థితుంది. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో ఆయన చాలా బలంగా సీరియస్గా ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైనా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరొకటి, ఆయన అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే ఇది అక్రమం అని చెప్పి నోటీసులు ఇచ్చి నోటీసులకు స్పందించకపోతే అక్కడ నేరుగా మున్సిపల్ అధికారులు అలాగే పోలీసులు అక్కడ తమ పని తాము చేసుకోవడానికి అక్కడ ఆ అక్రమ నిర్మాణాల దగ్గరికి వెళ్తే ఆ అధికారుల్ని, విధుల్లో ఉన్నటువంటి అధికారులు అడ్డుకుని దుర్భాషలాడి బండబూతులు తిట్టి అక్కడ పూర్తిగా ఒక గందరగోళం సృష్టించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దీని మీద కూడా కేసు నమోదైంది. సో ఈ 2 కేసుల్లో ఏ క్షణమైనా సరే పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కేసులు ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఫైల్స్ తగలబెట్టిన కేసుకు సంబంధించి చాలా కీలకమైన ఫైల్స్ లభ్యమయ్యాయి. అది ఖనిజాభివృద్ధికి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన కీలకమైనటువంటి పత్రాల్లో వారి ఫోటో కూడా ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటో ఉంది. అంటే ఇక్కడ మనకి ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగింది. సో ఆ కుంభకోణానికి సంబంధించిన వివరాలు ఈ ప్రస్తుత ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి తెలియకూడదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ ఫైళ్లు తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో సీఎంఓ సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన వివరాలతో కూడి ఉండాల్సినటువంటి పత్రాలు కూడా ఇక్కడ మనకి అవనిగడ్డ, విజయవాడ కరకట్ట మీద
ఒక వ్యాన్లో తీసుకొచ్చి ఇన్నోవా వెహికల్లో తీసుకొచ్చి అక్కడ తగలబెట్టేశారంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా బయటకు రాకూడదు, కాలి బూడిదవ్వాలని చెప్పి ఒకరు ఆదేశిస్తే అది తాడేపల్లి నుంచి వచ్చినటువంటి ఆదేశాలా ఇంకేం ఆదేశాలు అనేది కూడా ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని విచారణకు ఆదేశించిన విషయం కూడా మనకు తెలిసింది. సో ప్రభుత్వం ఒకవైపు విచారణ చేస్తోంది. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో జరిగిందో ప్రాథమికంగా ఆ ఇన్వెస్టిగేషన్లో తేలుతున్న విషయం, ఆయన బొమ్మతో ఉన్నటువంటి పత్రాలు కనిపించాయి. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఎవరైతే ఉన్నారో అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఎర్రచందనాన్ని పూర్తిగా ఇటు నేపాల్కు తరలిస్తుండగా పట్టుకున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. దాన్ని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో స్పందించారు. మన ఎర్రచందనాన్ని ఇక్కడ మొత్తం దోచేసుకుని విదేశాలకు తరలించేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్కు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. నేపాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టుకుంటే ఇది భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ అని చెప్పి వాళ్ళు కూడా గుర్తించారు. సో దాన్ని ఇక్కడ సేఫ్గా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో దీనికి పాల్పడ్డటువంటి ఈ అవినీతికి ఈ అక్రమ రవాణాకి పాల్పడ్డటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది. సో ఈ కేసు కూడా చాలా సీరియస్గా బుక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద. ఒకవైపు ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కుంభకోణంలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు దండుకుని ఇటు తాడేపల్లి ప్యాలెస్కి ఆయన సొంత జేబులోకి ఈ విధంగా ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సాధారణ ప్రజలకు దక్కకుండా కమిషన్లకు పాల్పడి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ కేసు ఒకటి, ఈ అక్రమంగా ఈ ఫైళ్లు కరకట్ట మీద పడేసి కాల్ చేసిన కేసు ఒకటి, ఇట్లా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన కేసు ఒకటి. ఈ 3 కేసులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తలకు చుట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా మంత్రులకు సంబంధించి చాలా కేసులు ఉన్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చారు. ఇటు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని వేల కోట్ల రూపాయలను దోచేసుకున్నారు, ప్రకృతి వనరులను దోచేసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. సో డెఫినెట్గా ముందుగా పిన్నెల్లి తర్వాత అరెస్ట్ అయ్యేది వీరిద్దరే అని చెప్పి చర్చ ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక మిగతా మంత్రుల చిట్టా కూడా బయటకు కదులుతోంది. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేకమైనటువంటి కేసులు, ఎందుకంటే పాలసీలు రూపొందించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ ఖజానాను దోచేసడంలో పూర్తి స్థాయిలో అనేక కుంభకోణాలు చేసి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసేసి ఏ రకమైనటువంటి వ్యవహారం నడిపించారు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉచ్చు బిగుసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. అనేక వ్యవహారాలు ఉన్నాయి. ముందు రాష్ట్రాన్ని చక్క పెట్టే పని ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రులందరూ కూడా రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కొంత కోలుకునే చర్చలు జరుగుతున్నాయి. సో గాడిని పెట్టే పరిస్థితి ఒకవైపు నడుస్తుంది. ప్యారలల్గా గత విధ్వంసం, గత అవినీతి, గత అరాచకం అన్ని కేసులు కూడా వెలికి తీస్తాము, అందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైతే ఇలాంటి నీచుపు దుర్మార్గపు కార్యక్రమాలు చేశారో, రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలు చేశారో వాళ్ళందరి మీద కేసులు పెడతామని చెప్తున్నారు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరి మీద చాలా సీరియస్గా ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తుంది. కొత్త కేసులు నమోదవుతాయి. సో వెంటనే అరెస్ట్కి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ప్రధానితో భేటీ అయ్యారు, మంత్రులతో, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించి చర్చిస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇటు సీరియస్గా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తూ ఆయన ముందుకు పోతున్నారు. కానీ రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి కూడా కేసులు వెలికి తీయాల్సిన అవసరం కనిపిస్తుంది. వీళ్ళ అరెస్టులు తప్పవు, గత పాలకుల అరెస్టులు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతాయని చాలా హెచ్చరిక చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది.